హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ కి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఏంటి అనేది వీడియో మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన ఈ 5 తప్పులు మీరు కూడా చేయొద్దని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నా. నిజంగా ఛానల్ డిలీట్ చేసేటప్పుడు చాలా బాధేసింది. నా ఫస్ట్ ఛానల్ డిలీట్ చేసేదానికి 10 రోజులు పట్టింది. నా ఫస్ట్ ఛానల్ లో 2-3 కష్టపడ్డారు, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడైనా మంచిగా ఓన్ కంటెంట్ చేద్దామని క్రియేట్ చేసుకున్నా. నా ఫస్ట్ రీజన్ వచ్చేసి డైలీ వీడియోలు పెట్టకపోవడం వల్ల. మనం జనానికి అలవాటు అవ్వాలంటే డైలీ వీడియోస్ పెట్టాలి. అలా అయితేనే లైక్స్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్, యూట్యూబ్ అల్గరిథం యాక్టివ్ గా ఉంటుంది. ఒక వారం అంతా వీడియోస్ పెట్టేసి ఒక వారం అంతా వీడియోస్ పెట్టకపోతే మన యూట్యూబ్ అల్గరిథం అనేది యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. స్టార్టింగ్ లో వచ్చిన 400 వ్యూస్ మళ్ళీ 400 వస్తా ఉంటాయి. డైలీ పెట్టడం వల్ల వ్యూస్ కూడా పెరుగుతాయి, మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతాడు, కామెంట్స్ వస్తాయి, మన ఛానల్ ఎక్కువ యాక్టివ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఒకే నీచ్ లో వీడియోస్ తీయలేకపోయాను. అంటే ఒకే కంటెంట్ అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం యాక్టింగ్ చేసామంటే యాక్టింగ్ తోనే తీయాలన్నమాట. ఓన్ కంటెంట్ అయితే ఓన్ కంటెంటే తీయాలి. నేనేమో యాక్టింగ్, డాన్సులు, కామెడీ అంతా కూడా మిక్స్ చేసేసి ఒకే ఛానల్ లో పెట్టేసేదాన్ని. అది వ్యూస్ అనేది నాకు సరిగ్గా రాకపోవడం జరిగింది. ఫుల్ వీడియోస్ కూడా సరిగ్గా తీయకపోవడం వల్ల వాచ్ అవర్ అయితే పెరగలేదు. ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. అందుకని చెప్పి నాకన్నా వెనకమాల స్టార్ట్ చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు, నేనే సక్సెస్ అవ్వలేకపోయాను. డైలీ వీడియోస్ పెట్టడం వల్ల ఆడియన్స్ మనకు ఒక ఫ్యామిలీ లా ఉంటారు, మనలో కలిసిపోతారు అనమాట. మనల్ని గుర్తుపట్టగలుగుతారు బయటకు వెళ్ళినప్పుడు. ఫస్ట్ ఛానల్ ఎందుకు డిలీట్ చేసావక్క అని చాలా మంది అడుగుతా ఉన్నారు బయట అయితే. ఈ కారణాల వల్లే నేనైతే డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఛానల్ అనేది పెట్టడం జరిగింది. థర్డ్ రీజన్ వచ్చేసి మంచి తమ్మైల్ పై ఫోకస్ చేయలేకపోయాను. వీడియో తీసామా అప్లోడ్ చేసామా అన్నట్టు ఉండేదాన్ని. షార్ట్ వీడియోస్ కి అయితే మనం పెట్టే ఫోటోకి తమ్మైల్ కి మ్యాచ్ అవ్వాలి. కింద డిస్క్రిప్షన్, అలాగే ట్యాగ్స్, అలాగే రిలేటెడ్ వీడియో ఇవన్నీ కూడా ఇస్తేనే షార్ట్ వీడియో అనేది మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి సహాయం చేస్తుంది. ఫుల్ వీడియోకి వచ్చేసి తమ్మైల్ అనేది మనకి మెయిన్ రీజన్ ఏంటంటే తమ్మైల్ కరెక్ట్ గా ఉండాలి. ఆడియన్స్ కి మన తమ్మైల్ ఎప్పుడైతే యాక్టివ్ గా కనిపిస్తుందో, కలర్ఫుల్ గా కనిపిస్తుందో, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వేరే దేశంలో చూడడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. తమ్మైల్ కరెక్ట్ గా ఉండాలి, లోపల కంటెంట్ కూడా మంచిగా ఉండాలి. ఇంతకు ముందు క్రియేటర్స్ సొంతంగా తయారు చేసుకునేవారు తమ్మైల్ అనేది, కానీ ఇప్పుడు వచ్చేసి చాలా యాప్స్ వచ్చేసినాయి. ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, చెప్తా, లేదంటే లేదు. చాలా మందికి తమ్మైల్స్ రావట్లేదని కొన్ని యాప్స్ అయితే మనకి ఫ్రీగా చేస్తున్నాయి. ఫోర్త్ రీజన్ వచ్చేసి SEO అంటే టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ సరిగ్గా ఇవ్వకపోతే మన ఛానల్ అనేది త్వరగా మూవ్ ఆన్ అవ్వదు. అసలు త్వరగా కదా, అసలు మూవ్ ఆన్ అవ్వదు. 1-2 వ్యూస్ తోనే ఆగిపోతుంది. అసలు టైటిల్ అంటే ఏంటి చాలా మందికి తెలీదు. టైటిల్ అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేసి షార్ట్ వీడియో పక్కన ఉంటుంది కదా, దానికి టైటిల్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేను బయటికి సినిమాకి వెళ్తున్నాం అని పెట్టి దానికి లవ్ సింబల్స్ కానీ లేదంటే కొన్ని బొమ్మలు ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టుకోవాలి. త్వరగా క్లిక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అన్నమాట. డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు నువ్వు షార్ట్ వీడియో తీసింది ఏమైతే తీసారో అదంతా కూడా అక్కడ రాసేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని చెప్పి అక్కడైతే రాసుకోవాలి. డిస్క్రిప్షన్ లో మీరు ఏమైతే వీడియో తీసారో దానికోసం డిస్క్రిప్షన్ అంతా రాసుకోవాలి. డిస్క్రిప్షన్ కింద ట్యాగ్స్ అని ఉంటది. ట్యాగ్స్ అంటే యారో మార్క్ ఉండి ట్యాగ్స్ అని ఉంటది. దాని దగ్గర కూడా సేమ్ డిస్క్రిప్షన్ లో ఎలాగైతే రాసారో ట్యాగ్స్ దగ్గర కూడా అలానే రాయాలి. అప్పుడు మనకి వీడియో అనేది యూట్యూబ్ ఏదో ఒక వీడియో వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు ఒకటే అనిపిస్తుంది ఇప్పుడు కూడా, నేను ఇన్ని తప్పులు చేశానా నాకు తెలియకుండా అని చెప్పి. నేను ఫస్ట్ ఛానల్లో చాలా కష్టపడ్డాను. ప్రతి దానికి కూడా మిక్స్డ్ కంటెంట్ పెట్టినా సరే నేను చాలానే కష్టపడ్డాను, కానీ మానిటైజేషన్ అవ్వలేదు అనేసరికి నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయింది. లైవ్లు కూడా చేశాను, కానీ నాది ఫస్ట్ లైవ్ మాత్రం చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. రెండో లైవ్ నుంచి నేను అప్పుడప్పుడు పెట్టడం వల్ల నా వీడియోస్, నా లైవ్స్, నా షార్ట్స్ కూడా ఏది కూడా ఎక్కువ వ్యూస్ అనేది రాలేదు. లాస్ట్ వన్ అండి, 5th వన్ అన్నమాట. క్రమంగా కంటెంట్ అప్లోడ్ చేయలేకపోయాను. అంటే ఇప్పుడు ఒకే కంటెంట్ మీద అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా అప్పుడు చెప్పాను కదా, మిక్స్డ్ కంటెంట్ అనేది అప్లోడ్ చేసేసాను. దానివల్ల నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది. చాలా కష్టపడ్డాను. ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చాలా కష్టపడ్డాను, కానీ ఏది కూడా నేను సక్సెస్ చేయలేకపోయాను.
ఈసారైనా సరే అన్నీ తెలిసినాయి కాబట్టి ఎడిటింగ్ అలాగే వీడియోస్ తీయడము, ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎలాగ అప్లోడ్ చేయాలి ప్రతీది కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నా. నేను మీకు అందరికి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజున కానించి మళ్ళీ మీకు సక్సెస్ అయినా అవ్వకపోయినా డైలీ వీడియోస్ పెట్టడం, ఏదో ఒక వీడియో ఒక టైంకి పెట్టుకోవాలి. ఒక టైం అంటూ పెట్టుకుని ఆ టైంకి మాత్రమే అప్లోడ్ చేయాలి. లేదంటే వీడియో మనకి వ్యూస్ ఎక్కువ రావన్నమాట. వీడియో పెట్టి డిలీట్ చేయడం వల్ల కూడా చాలా చాలా డేంజర్ అన్నమాట. ఇప్పుడు వీడియోస్ పెట్టి డిలీట్ చేయడం వల్ల మీకు 1K వచ్చినా 2K వచ్చినా 500 వ్యూసే ఉంటాయి. ఎక్కువ వ్యూస్ అయితే రావు. ఇది మాత్రం మీరు గమనించుకోండి. అసలు పెట్టి మాత్రం డిలీట్ చేయొద్దు వీడియోస్‌ని. ఒకే నీచ్‌లో వీడియోస్ పెట్టాలి. అంటే మీరు ఒక కంటెంట్ అనేది ఎంచుకుంటారు కదా! ఆ కంటెంట్ ప్రకారమే వీడియోస్ పెట్టండి. మంచి మంచి థంబ్‌నెయిల్స్ పెట్టాలి. అట్రాక్టివ్‌గా కనిపించాలన్నమాట. షాకింగ్‌గా కనిపించాలి. ఆ వీడియోనే ఓపెన్ చేయాలి అన్నట్టుగా థంబ్‌నెయిల్స్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్, అలాగే డిస్క్రిప్షన్స్, లింక్స్ ప్రతిదీ కూడా మంచిగా ట్యాగ్ చేసుకోండి. వీడియో అనేది కొంచెం ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఉంటుంది. క్రమంగా కంటెంట్ ప్రకారమే ఫాలో అవ్వండి. ఇవి నా 5 తప్పులన్నమాట. ఇప్పుడు నా ఛానల్ డిలీట్ చేసిన తర్వాత నేను పడే బాధ ఎంత బాధగా ఉందో, ఎన్ని కష్టాలు పడ్డానో పెట్టేటప్పుడు కూడా అన్నీ కూడా వీడియోలో చెప్పేస్తాను. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు జీరో నాలెడ్జ్ అన్నమాట. నాకేం తెలీదు. అయినా సరే నేను ఎలాగైనా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ నేర్చుకోవాలని చెప్పి నేనైతే నిద్రపోయేదాన్ని కాదు స్టార్టింగ్‌లో. ఎంత మిడ్ నైట్ అంతా కూడా నేర్చుకున్న రోజులున్నాయి. నైట్ అంతా అలాగే పడుకొని ఫోను నొక్కుకోవడం, అన్నీ నేర్చుకోవాలి ఎలాగైనా పట్టుదలగా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం, అలాగే థంబ్‌నెయిల్స్ తయారు చేసుకొని పెట్టుకోవడం. ప్రతీదీ కూడా నా ఓన్‌గా చేసుకోవాలని చెప్పి నేనే తయారు చేసుకునేదాన్ని. ఇది మాకు ఇక్కడ పల్లెటూరు కాబట్టి మాకు ఎవరు థంబ్‌నెయిల్స్ తయారు చేయరు, వీడియోస్ ఎడిట్ చేయరు. అన్నీ కూడా మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. నాకెవరో తెలిసినోళ్ళ ద్వారా నేను ఛానల్ క్రియేట్ చేయించుకున్నాను. ఒకవేళ ఏదన్నా మెసేజ్ వచ్చినా సరే ఆ అబ్బాయితోనే చూపించుకునేదాన్ని. ఇంకా అలాగలాగా నాకు 2 ఇయర్స్ అయిపోతుంది. 1.5 ఇయర్ అయిపోయింది. 1.5 ఇయర్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి నేను ఆ ఛానల్ ఇంకా నాకు అవ్వదని చెప్పి నేను డిలీట్ చేసేసాను. మనం ఎప్పుడైతే ఒక కంటెంట్ మీదగా వెళ్తామో మనకి మన ఛానల్ అనేది ఎక్కువ అభివృద్ధి అవుతుంది. లేదు అంటే ఇంక మధ్యలోనే ఆగిపోతుంది. నాకులాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు. అస్సలు చేయొద్దు. మంచిగా ఛానల్ రన్ చేసుకుని అనుకునే వాళ్ళు ఇప్పుడైతే ఏ కంటెంట్ బెస్ట్ అని అడిగితే ఓన్ కంటెంట్. అంటే మనం చేసే పనులు గానీ అలాంటియే బెస్ట్. ఎక్కువ శాతంలో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే మంచిదనమాట. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే మళ్ళీ మనకి చాలా రిస్క్ అవుతుంది. ఒకవేళ ప్రాంక్ వీడియోస్ చేయాలి అనుకుంటే మీరు ఒక రూమ్‌లో చేసుకోండి. ఏ నాయిస్ లేకుండా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఓన్లీ ఉన్న ఫోన్ మాత్రమే దాన్ని కూడా సైలెంట్‌లో పెట్టేసి వీడియో అనేది స్టార్ట్ చేసుకోండి. చాలా చాలా బహు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కూడా ఆన్‌లో ఉంచుకోండి. ఇప్పుడు వైటీ స్టూడియోలో గట్టా అన్నీ ఆన్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూట్యూబ్‌లో చిన్న మిస్టేక్ వచ్చినా సరే డిలీట్ అయిపోతుంది ఛానల్ అంతా కూడాని. క్రియేట్ చేసే విధానంలో కానియండి, అప్లోడ్ చేసే విధానంలో కానియండి, ఏదైనా సరే మీరు చాలా బహు జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాలి. లేదంటే మాత్రం యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వదు ఛానల్. ఇంకా నా ఫస్ట్ ఛానల్ అయితే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి నేనైతే డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా. నా కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి. అసలు ఛానల్ ఎందుకు పేరు అలా పెట్టానంటే ఇంకా నేనైతే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఫ్యామిలీతో బ్లాగ్స్ తీసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ఏం జరిగితే అవి తీసుకొని పెట్టొచ్చు, అప్లోడ్ చేయొచ్చు అనే విధంగా నేను ఆ ఛానల్ క్రియేట్ చేసుకున్నా. ఫ్యామిలీ బ్లాగ్స్, ఫ్యామిలీ ప్రాంక్స్ ఇవన్నీ చేద్దామని. ఓకే, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.